జపం, ధ్యానం, యోగా ఇవన్నీ కూడా మనస్సును, శరీరాన్ని అదుపులో ఉంచుకోవడానికి మానవులు చేసే ప్రయత్నాల్లో కొన్ని. వీటిల్లో యోగా, ధ్యానం ఇలాంటి వాటికి ప్రత్యేకంగా గురువులు కూడా ఉన్నారు. అయితే అందరూ గురువుల దగ్గరికి వెళ్లే అవకాశం ఉన్నవారే ఉండరు. కాబట్టి ఇళ్లలో వయసు మళ్లిన వారి కోసం, ముఖ్యంగా జపతపాలు చెయ్యగలిగిన అవకాశం, ఓపిక ఉన్నవారి కోసం ఓ 2 మాటలు. ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలో జపం చేసే విధానం గురించి చెప్పుకుందాం. పద్మాసనం వేయగలిగిన వారు తూర్పు ముఖంగా కూర్చుని జపం చేయాలి. తెలుపు, ఎరుపు, పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. సూర్యుడు ఉదయించే సమయానికి ముందే లేక సూర్యుడు అస్తమించిన తరువాత కాని జపం చేయాలి. అయితే జపం చేసేటప్పుడు తులసిమాల కాని, స్ఫటికమాల కాని జపానికి వినియోగించాలి. ఏదైనా మంత్రం మనకు అన్ని విధాలుగా ఉపయోగపడాలి అంటే కేవలం ఆ మంత్రం జపం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఎంత ఎక్కువ జపం చేస్తే అంత ఎక్కువ ఫలితం ఉంటుంది. జపమాలను మధ్య వేలిపై ఉంచి బొటన వేలితో లోపలికి తిప్పుతూ జపం చేయాలి. నిజానికి ధ్యానం అనగా మెడిటేషన్ కాని, యోగా కాని ఈ రెండింటికన్నా తేలికైన పద్ధతి జపం. వారి వారి అవకాశాన్ని, శరీర తీరును, వయస్సును బట్టి ఇళ్లలోనే జపం చేసుకోవచ్చు.